ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు శుభాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాల వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఎవరు భాగ్యవంతులు? మన పాఠం పేరు ఎవరు భాగ్యవంతులు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు సమాజాన్ని కనుక మనం ఆలోచిస్తే భాగ్యవంతులు ఎవరు అని ఈ సమాజం చెప్పిందంటే ఆరోగ్యం ఉన్నవారు భాగ్యవంతులు, ఆరోగ్యం ఉన్నవారు భాగ్యవంతులు అని చెప్పేవారు. ఈ రోజుల్లో ఈ భాగ్యవంతులు అనే మాట మనకి వినపడకపోయినా దానికి బదులుగా వారు చెప్పేటువంటి పదం ఏంటంటే గొప్పవారు. మనవారు ఎక్కువ మాట్లాడేది అంటే ఆశీర్వదింపబడిన వారు అనే మాట ప్రస్తావిస్తున్నారు. భాగ్యవంతులు అనగానే ఎవరు అంటే ఆరోగ్యం ఉన్నవారే భాగ్యవంతులు అంట. హెల్త్ ఈజ్ వెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యంగా ఉన్నవాడు భాగ్యవంతుడు. తర్వాత ఆస్తి ఉన్నవాడు భాగ్యవంతుడు, ఆస్తి ఉన్నవాడు భాగ్యవంతుడు, డబ్బున్నవాడు భాగ్యవంతుడు. ఈరోజు ఇలా సమాజం అంతా కూడా వారినే భాగ్యవంతులు అని చెప్తున్నారు. నిజమేనా అంటే నిజమేనండి. ఈరోజు న్యూస్ పేపర్లో కనుక మనం ఆలోచిస్తే ఎవరిని భాగ్యవంతులు అని వారు ముద్రిస్తారు అంటే మనల్ని, మన ఫోటో, మన పేరు రాదండి. ఎవరి పేరు వస్తుందంటే అనిల్ అంబానీ. ఇండియాకి ధనవంతుడు ఎవరు? అనిల్ అంబానీ. అమెరికాలో ధనవంతుడు ఎవరు? ప్రపంచంలో ధనవంతులు ఎవరు అని వారు ఒక లిస్ట్ రాస్తూ ఉంటారు. వారు మధ్యలో ఉన్నది ఏంటంటే వీరు భాగ్యవంతులు, వీరు గొప్పవారు, వీరు గొప్పవారు, ఆరోగ్యం ఉన్నవారు. మరలా పిల్లలు కలిగిన వారు, పిల్లలు కలిగిన వారు భాగ్యవంతులు. 6 కానీ 7 కానీ. మా తాత ముత్తాత కాలం సమయంలో 9 మంది ఉంటే, 12 మంది ఉంటే వీరు గొప్పవారు, వీళ్ళు భాగ్యవంతులు, దేవుడు దీవించాడు అనే మాటలు మాట్లాడేవారు. మరి సమాజం అంతా ఈ విధంగా ఉన్నప్పుడు మరి దేవుడు ఏం చెబుతున్నాడు భాగ్యవంతుల గురించి అని మనం ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే దేవుడు చెబుతున్నటువంటి మాట కీర్తన గ్రంథము 112వ అధ్యాయము, కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 5వ వచనం. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 5వ వచనంలో అన్నమాట. కీర్తన గ్రంథము 112:5 దయాళులను అప్పించువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలలో వారి వ్యాజ్యము గెలుచును. ఇవంటి దేవుడు చెప్తున్నటువంటి మాట. ఈరోజు ప్రపంచం గురించి ఆలోచిస్తే ప్రపంచం ఒక మాట చెప్తుంది, మరి అదే మాటను దేవుడేమని చెప్పాడా అని ఆలోచిస్తే లేదండి. ఆస్తి పరులు కానీ, డబ్బున్నవారు కానీ, పిల్లలు కలిగిన వారు కానీ, తర్వాత ఆరోగ్యం ఉన్నవారు కానీ భాగ్యవంతులు అని దేవుడు చెప్పలేదు. మరి ఎవరు భాగ్యవంతులు అంట? దయాళులు. తర్వాత అప్పిచ్చువారు. అదేంటండి అప్పిచ్చువారు, దయాళులు ఎలాగ అవుతారు? ఈరోజు అప్పిచ్చువారుని చూస్తే 1 నెల బాగానే ఉంటారు, 2వ నెల బాగానే ఉంటారు, 3వ నెల నుంచి గొడవలు స్టార్ట్. అంతేనా? అప్పు ఎవరికైనా ఇచ్చామనుకోండి మనం ఈరోజు సమాజంలో, మరలా వాళ్ళు మనకి ఇవ్వడానికి కానీ, తర్వాత వారు మనకి నెల ఇస్తారన్నది కానీ ఇవ్వకపోవటం, మనం ఫోన్ చేస్తే ఎత్తకపోవటం, మరలా వాళ్ళు మన బదులుగా దూషణ మాటలు మాట్లాడటం, ఇలా ప్రపంచంలో జరుగుతూ అప్పిచ్చేవారి పట్ల దయ కలిగిన వారుగా ఎవరు ఉండరు, భాగ్యవంతులుగా ఎవరు ఉండరు కదా. మరి దేవుడు ఏంటంటే ఇలా చెప్తున్నాడు? అంతేనండి, ప్రపంచంకి బైబిల్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈరోజు పిల్లలు కలిగిన వారు భాగ్యవంతులని ప్రపంచం అంటే మరి ఎందుకండి? అనాథాశ్రయంలో కనుక సుమన్ టీవీ వారు వెళ్ళి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ఆమె అంటుంది, నా పిల్లలండి నన్ను విడిచిపెట్టేశారు, ఇగో ఇక్కడ తీసుకొచ్చి నన్ను ఇక్కడ పెట్టేశారు, నాకు చాలా కష్టంగా ఉంది, నేను ఉండలేకపోతున్నాను ఇక్కడ అని చెప్తున్నారు. ఎంతమంది పిల్లలమ్మా నీకు అంటే వాళ్ళకు ఉన్నటువంటి పిల్లల లిస్టు చెప్తుంది. మరి ఆమె భాగ్యవంతురాలా? లేదండి. ఈరోజు మరి ఆస్తి పరులు ఎవరైనా భాగ్యవంతురా అంటే లేరు. చనిపోతున్నారు, వెంటనే వెళ్ళిపోతున్నారు. మనకు రాజులు తెలుసు, నాయకులు తెలుసు, ప్రపంచాన్ని పరిపాలించే ప్రతి వారు తెలుసు. ఆస్తి పరులు అంతా కూడా భాగ్యవంతులుగా ఉన్నారు అంటే లేదండి. ఈరోజు అనిల్ అంబానీ అనుకుంటే కనుక వాళ్ళ కుమారుడు వ్యాధిగ్రస్తులతో ఉన్నాడు, ఆనందం లేదు. ఇన్ని కోట్లు ఉన్నా కానీ తనకు ఆనందం లేదు. కుమారుడు ఎప్పుడు చనిపోతాడో తెలియదు. ఒకసారి ఆలోచిస్తే మరి ఎవరు భాగ్యవంతులు అంటే దేవుడు చెప్తున్నాడు, ప్రపంచం చెప్పిన మాటకి వ్యతిరేకంగా మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడంటే, నా పిల్లలారా భాగ్యవంతులు అంటే ఎవరో కాదు, దయాళులు, అప్పిచ్చువారు. మరి దయాళులు అంటే అర్థం ఏంటి? దయ కలిగిన వారు. దయాళులు అంటే
దయ కలిగిన వారు, దయ కలిగిన వారు, అప్పిచ్చువారు. మరి దయ ఎవరికి ఉందండి ఈరోజు? దయ కలిగిన వారు ఎవరు? ధనవంతులండి. అనిల్ అంబానీ వాళ్ళ కుమారుడికి పెళ్లి చేసినప్పుడు అండి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, పేరు కోసం సంపాదించుకున్నాడు. మరి దయ కలిగినటువంటి ఆయన అయితే జియో అందరూ వాడుతున్నారు కదా, మనమంతా జియో వాడుతున్నాం కాబట్టి జియో ఒక నెల ఫ్రీ ఇచ్చాడంటే మనకి. ఎవరైనా ఒక నెల రీఛార్జ్ ఫ్రీ బాబు, నా కొడుకు పెళ్లి జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు రాలేకపోతున్నారు కాబట్టి నా కొడుకు పెళ్ళికి, కాబట్టి మీ అందరికి ఒక నెల ఫ్రీ సిమ్ ఫ్రీ అని ఇచ్చాడా? లేదండి, ఇవ్వలేదు. మళ్ళీ ఏం చేశాడు? 50 రూపాయలు పెంచాడు. వాడు పెళ్లి చేసుకున్నాడు, వాడు కుమారుడి కోసం ఎన్నో ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఫ్లైట్లు వేసాడు, దేశాల నుంచి ఫ్లైట్లు వేసి గొప్పగా చేసి మన దగ్గర నుంచి మన జోబుకి చిలి చేశాడు. ఆడు దయాళుడా? లేదండి, దయాళుడు కాదు. దయాళుడు, దయ కలిగిన వారు ఎవరు అని ఈరోజు దేవుణ్ణి అడిగితేనండి ప్రపంచంలో ఎవ్వరు కూడా దయ కలిగిన వారు లేరు. మరి ఎవరయ్యా అంటే ఇక దేవుడే. ఆయన దయ కలిగిన వాడు గనుకనే మనకి భూమి మీద మనం రాకముందే ఈ సృష్టి మన కొరకు తయారు చేసి సిద్ధపరిచి 6 దినాలు కష్టపడి మన కొరకు దేవుడు ఆయన దయను మనకి చూపించాడు. ఆయనే కనుక దయ కలిగిన వారు కాకపోతే, ఈ సృష్టి కనుక లేకపోతేనండి మనం ఇలా అంత ఆనందంగా ఉండేవారము కాము. నిజమేనా? ఈరోజు ఈ చర్చ నడుస్తుందంటే ఇక్కడ ఎన్నో కష్ట నష్టాలతోటి ప్రతి నెల కరెంటు బిల్లు కానీ, తర్వాత ఇవన్నీ మ్యాట్లు ఉతకటం కానీ, ఇవన్నీ మనం చేస్తున్నాం. ఈ చిన్నదానికే చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాంటిది దేవుడు, ఈ భూమి మీద ఎంతమంది జనాలు ఉన్నారు, వారందరికీ ఎంత భోజనం కావాలి, ఎన్ని నీరు కావాలి, ఒకసారి ఆలోచించండి. కానీ దేవుడు ప్రతి దినము నా పిల్లలకి ఏది కావాలో అది ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉండి దయ చూపిస్తున్నాడు. మన వెనకాల ఉండి, మన ముందుండి, మన చుట్టుపక్కల ఉండి నా కుమారుడికి ఇది కావాలి, ఇది నేను ఉచితంగా ఇస్తాను. ఈరోజు మనకి ఏదన్నా కరెంటు బిల్లు మనం లైట్ కడుతున్నాం కానీ అండి, సన్సైన్కి సూర్యుడు వెలుగుకి ఎవరన్నా కరెంటు బిల్లు కడుతున్నారా? ఎవరైనా కడుతున్నారండి? నాకు ఇప్పుడు వరకు కరెంటు బిల్లే రాలేదండి. రాత్రి వెన్నెల రాత్రికి కరెంటు బిల్లు రాలేదు. ఈ భూమి మీద నడుస్తున్నాను, ఎన్నో జలరాశులు చూస్తున్నాను, కొండలు ప్రాంతాలు ఇవన్నీ చూస్తున్నాను, ఎక్కడ కూడా కరెంటు బిల్లు కానీ బిల్లు రాలేదు. చూసారా? దేవుడు దయాళుడు, ఆయన గొప్పవాడు. అలా మనల్ని దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు, అంత దయగలిగిన వారు. నేను దయాళుని కనుక మీరు కూడా దయగలిగిన వారుగా ఉండండి. ఈరోజు ప్రపంచమంతా బాగాలేదు. వారు చెప్పేటువంటి సూక్తులు తప్పు, వారు చెప్పేటువంటి మాటలు తప్పు, అన్నీ కూడా తప్పు. బైబిల్కి చాలా వ్యతిరేకంగా ఉంటాయండి. ఈ లోకాన్ని కనుక మనం చూస్తే మనం చూడవలసింది ఏంటో తెలుసా? బైబిల్లో ఉన్నటువంటి మాట, దేవుని మాటలు మనం కనుక పట్టుకుంటే మనం ఎవరమైపోతామంటే భాగ్యవంతులుగా అవుతాం. ఎవరు భాగ్యవంతులు అంట? దయ కలిగిన వారు. ఇంకెవరున్నారు దయ కలిగిన వారు అంటే? యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ మనం అంటాం కదా, మనం అందరం చెప్పేటువంటి మాట ఏంటంటే ఆయన దయామయుడండి, కరుణామయుడండి. నిజమేనా? అవును, దయామయుడు ఆయనే గనక తండ్రి అయిన దేవుని మాట విని పరలోకాన్ని విడిచి భూమి మీద గనక రాకపోతే, పరలోకానికి మనకు అడ్డుగా ఉన్నటువంటి మన పాపాలు ఏదైతే ఉన్నాయో దాని ద్వారా మనం పరలోకానికి చేరకుండా, భూమి మీదే ఆనందంగా ఉండకుండా మనం నేటికి నరకం అనేటువంటి యాతనలో అక్కడ పడవచ్చు, మళ్ళీ తర్వాత ఇక్కడ భూమి మీద కూడా అదే యాతనతో ఉండవలసిన వారు. కానీ దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనకి దయ చూపిస్తున్నాడు. ఏ విధంగా తెలుసా? తన రక్తం ఇచ్చి, తన కుమారుడు యొక్క రక్తం ఇచ్చి మనల్ని ప్రతిరోజు శుద్ధి చేస్తున్నాడు. మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం కదండి, మాటతో పాపం, తర్వాత క్రియతో పాపం, చూపుతో పాపం, నడవడికతో పాపం. ప్రతిరోజు ఎవరు కూడా చిన్న పాపం చేయకుండా కూడా ఉండలేరండి కదా. ప్రయత్నిస్తాం కానీ ఎక్కడో అక్కడ చిన్న తప్పులు మనం దొరికిపోతాం. కానీ ఆ చిన్న తప్పు వల్ల నువ్వు పరలోకం చేరకుండా ఉండిపోతారని యేసుక్రీస్తు వారిని తన రక్తం ద్వారా తండ్రి అయిన దేవుడు ఆయన దయ కలిగినటువంటి వాడుగా ఉండి తన కుమారుని కూడా దయ కలిగిన వాడుగా చేశాడు. మరి మనం అలా ఉన్నామా? తండ్రి అయిన దేవుడు మన కోసం అన్ని సిద్ధపరిస్తే, కుమారుని ద్వారా ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడిగితే మరి మనం ఎలా ఉన్నాం? మనం ఏమి సిద్ధపరుస్తున్నాం? మనం ఎవరి పాపాలు క్షమిస్తున్నాం? మనం ఎలా ఉంటున్నాం? క్రీస్తు వాళ్ళు ఎవరైనా ఉంటున్నారా? లేదండి. మరి ఇంకొక మాట గురించి మనం ఆలోచిస్తే, పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం ఆలోచిస్తేనండి ఆయన కూడా దయ కలిగిన వాడు. ఆయన మన పక్షాన ఏం చేస్తున్నాడంటే
విజ్ఞాపనను చేస్తున్నాడు. ఈరోజు మనకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. ఈరోజు అయితే మనం నేర్చుకున్నాం కానండి, మన పక్షాన నిలబడి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇగో నా కుమారుడు మారుతాడు, ఇగో నా కుమారుడు మారుతాడు, ఒక అవకాశం ఇద్దాం, ఇంకొక ఛాన్స్ ఇద్దాం. అలా గనక మనకు ప్రార్థన చేయకపోతేనండి ఇగో ఈరోజు నేను ఇక్కడ నిలబడేవాడిని కాదు, మనం అందరం ఇలా ఉండేవాళ్ళం కాదు. మన పాపాలు ఎప్పుడైతే ఎక్కువైపోయాయి, మన పాపాలు ఎప్పుడైతే చేస్తామో ఆ మరుక్షణమే మనం చనిపోయవలసిన వారంగా ఉన్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. కుమారుడు రక్తం ఇస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు సృష్టి కార్యక్రమాలు చేసి మన కొరకు అన్నీ సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు మంచం మీద నుంచి నువ్వు లేచి నిలబడి ఒక రోజు 24 గంటలు అవుతుందంటే ఇగో ఈ ముగ్గురు నీ పట్ల ఉన్నారు గనుకనే అవుతుంది, లేదంటే ఏది కూడా జరగదండి. అంతేనా? ఒక కంపెనీ నడవాలంటే ఎంతో వర్క్ నడుస్తుంది కదండి. ఒక కంపెనీ నడవాలన్నా, ఒక స్కూల్ నడవాలన్నా, ఒక ప్రోగ్రామ్ నడవాలన్నా, ఈ సమాజంలో అన్నిటికీ మనం అన్నీ అర్థమవుతున్నాయి. కానీ మన పట్ల మన వెనకాల ఉన్నటువంటి ఈ మాటలు, ఈ మాత్రం దయగలిగిన వారు ఎవరు అనేది మాత్రం మనకి అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు చెప్తున్నాడు, భాగ్యవంతులు ఎవరో తెలుసా? ఇగో దయ కలిగిన వారు. మనం ఎలా ఉండాలంటే దయ కలిగిన వారుగా మనం ఉండాలి. అలాగే అప్పిచ్చువారుగా మనము ఉండాలి. అప్పిచ్చువారు అంటే ఒక అతనికి ఒక డబ్బు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెల ఇవ్వండి, తర్వాత ఇవ్వండి, అలా కాదండి. మీకు ఏదైనా కలిగి ఉందంటే ఇచ్చేయడమే. ఇది ఎవరు చేశారంటే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం కనుక మీరు చదివితే సంఘం అంతా కూడా ఆ ఆస్తిని అమ్మేసి తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే అందరూ కూడా పంచుకున్నారంట. ఇది దయ కలిగిన వారు. చూసారా వారికి ఎంత దయ ఉందో. ఈరోజు మనం అమ్మేయాలంటే అమ్ముతారా అండి? మనం ఏమి అమ్మం కదా. మొదటి సంఘంలో ఉన్నటువంటిగా మనం ఉండలేం కదా. మనకి సంఘం లేదని ఇవ్వండి అంటేనే చాలా కష్టం. ఇక్కడ ఇచ్చేద్దామన్న ఆలోచన వస్తుంది, తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు ఇస్తారులే అనే మాట వచ్చింది. కానీ అలా కాదంటండి మొదటి సంఘంలో ఉన్నవారు. ఒకసారి ఆలోచించండి, మనం ఎలా ఉండాలంటే దయ కలిగిన వారంగా ఉండి మనం అప్పిచ్చేవారుగా ఉండాలి. అప్పిచ్చువాడంట ఎవరో తెలుసా? యెహోవాకు అప్పిచ్చువాడంట. అని కదండి. అప్పిచ్చువారు ఎవరు? యెహోవాకి అప్పిచ్చువారు, బైబిల్లో ఉన్నటువంటి మాట. మరి ఇంతకీ బీదలు ఎవరు? మనం ఎవరికి ఇవ్వాలి? ఎవరికి అప్పు ఇవ్వాలి? బీదలకు ఇవ్వాలా? ఇంకెవరికైనా ఇవ్వాలంటే అండి, అసలు బీదలు ఎవరు అంటే వాక్యం లేనివారే బీదలు. వాక్యం లేనివారు బీదలు. ఆస్తి ఉన్నవాడు గొప్పవాడు కాదండి, వాక్యం లేనివాడు బీదవాడు. బీదలకు మనం ఏం చేయాలంటే వాక్యాన్ని పంచాలి, వాక్యాన్ని ఇవ్వాలి. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? నేను వారికి జ్ఞానాన్ని ఇస్తాను. ఆ జ్ఞానంలో ఏముంటుందంటే దయ ఉంటుంది, తర్వాత సమస్త జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానంతో మన పిల్లలు నా దగ్గరికి వస్తారు, నాతో ఉంటారు అని చెప్పి ఆయన 1600 సంవత్సరాలు కష్టపడి శ్రమించి ఎంతో 1600 సంవత్సరాలు అంటే చిన్న మాట కాదండి. ఒక నెల రోజులు మనం కూర్చొని ఒక బుక్ రాయాలంటే చాలా కష్టం కదండి. ఇంట్లో ఆడవారు వంట చేస్తూ ఉంటారు. ఎన్ని నిమిషాల్లో వంట చేస్తారండి? మా అంటే అరగంట. రోజు అరగంట చేయాలంటే చాలా కష్టం కదా. అలాంటి దేవుడు 1600 సంవత్సరాలు కష్టపడి ఇచ్చాడంట. ఏమి ఇచ్చాడో చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. జ్ఞానము ముత్యముల కన్నా, జ్ఞానము, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనంలో, జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది. ఏంటండి ఈ మాట? ఏదో మనకి అర్థం కానట్టుగానే ఉంది కదా. ఈరోజు ప్రపంచంలోకి వెళ్ళి ఆ ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట చెప్పారనుకోండి, ఎరా పిచ్చోడు నువ్వేం మాటలు చెప్తున్నావు? జ్ఞానం అవసరం లేదు, డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, నీ ఆస్తిని పెంచుకోవాలి, ఇదే భాగ్యము అంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంట? జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టం. మనకి ఏం తెలుసు అంటే ముత్యం అంటే డైమండ్స్ అండి. డైమండ్స్. ఈరోజు ఏది గొప్పదంటే భూమి మీద వెండి కంటే ముందు బంగారం కంటే ముందు ఏముంది? డైమండ్స్ ఉన్నాయి. డైమండ్స్ గురించి అన్నీ తెలుసు కదండి. ఈరోజు మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరి దగ్గర డైమండ్ ఉందా? వజ్రాలు ఉన్నాయండి? ఎవరి దగ్గర లేవు కదా. దేవుడు ముందే చెప్తున్నాడు. ఈరోజు సమాజం అంటుంది కదా ముత్యాలు, డైమండ్స్ గొప్పవి అనుకుంటున్నారు కదా. చెప్తున్నాడు దేవుడు నీకు తెలిసినటువంటి భాషలోనే చెబుతూ ఏమంటున్నాడంటే జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. ముత్యముల కంటే శ్రేష్టమైనదా? నీకు తెలిసినటువంటి భాషలో చెప్తున్నాడు. అక్కడ జ్ఞానం అంటే ముత్యం కాదండి. ఈ భూమి కంటే అన్నిటికీ విడిచిపెట్టేయండి.
ప్రతి దానికంటే గొప్పది ఏంటో తెలుసా? మీ చేతిలో ఉన్నటువంటి జ్ఞానము. దేవుని మాట, దేవుడు ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ మాటే. మనుషుల మాట శ్రేష్టమైనది కాదండి. ఈరోజు మనుషుల మాట అంతా కూడా వ్యర్థం. దేవుని మాటే, జ్ఞానం కలిగినటువంటి మాటే శ్రేష్టమైనది. ఆ మాట చెబుతుంది ఏంటో తెలుసా? నువ్వు దయగలిగిన వాడిగా ఉండు, అప్పిచ్చేవారుగా ఉండు. ఇలా ఉన్నవారు ఎవరంట? ఇలా ఉన్నవారు ఎవరండి? ఇలా ఉన్నవారు ఎవరో తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇలా ఉన్నవారు ఎవరో తెలుసా? సొలొమోను గారు అండి. సొలొమోను గారు రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుణ్ణి అడిగాడు, తండ్రి నేను ఈ రాజ్యాన్ని పరిపాలించాలంటే నాయన నా కండబలం, నా జ్ఞానము పనికిరాదు. కాబట్టి ఏం కావాలో తెలుసా? నాయన నీ జ్ఞానం కావాలి, నీ జ్ఞానం ఇవ్వు అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడికి నచ్చి తనకి జ్ఞానాన్ని ఇచ్చేశాడు. ముత్యముల కంటే శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం కలిగినటువంటి సొలొమోను గారు రాజ్యాన్ని పరిపాలించారు, రాజ్యాన్నిలో ముందుకు వెళ్ళారు. ఇలా వెళుతూ ఉన్న సమయంలో నుండి ఒక దేశంలో ఒక ఆమెకి ఈ సొలొమోను గురించి, ఈ జ్ఞానము గురించి వినబడినప్పుడు ఆమె ఏం చెబుతుందో ఆమె మాటల్లో కనుక మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనము కనుక ఒకసారి మనం చదువుదాం. ఇగో షాబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతని శోధించుటకై వచ్చింది. వినబడిందండి. ఈరోజు మన జ్ఞానం కలిగి ఉంటే, దయ కలిగి ఉంటే, అప్పిచ్చువారుగా ఉంటే, భాగ్యవంతులుగా ఉంటే మన పేరు కండరాలు దాటిపోద్ది, ఇల్లు దాటిపోద్ది, విలేజ్ అంటే ఊరు దాటిపోద్ది, మండలం, రాష్ట్రం దాటిపోద్ది. సొలొమోను ఎక్కడ? ఈ షాబా దేశపు రాణి ఎక్కడండి? షాబా దేశ రాణి ఉన్నదేమో సౌత్ ఆఫ్రికా ఖండంలో ఉంది. ఈ ఇజ్రాయెల్ దేశం ఎక్కడుందంటేనండి ఆసియా ఖండంలో ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళ చూడండి, ఖండం దాటేసింది. ఈయన ఉన్నదేమో ఒక ప్రాంతంలో ఉన్నాడు, ఖండం దాటి తన జ్ఞానం అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ వినబడుతుండేనంటే ఆమె తట్టుకోలేకపోయింది, ఉండలేకపోయింది. సమఉజ్జి. సొలొమోను ఎవరంటే రాజు, శాబా దేశపు ఈమె ఎవరంట? రాణి. సమాన ఉజ్జయ? అవును, ఉజ్జయ. ఈరోజు అండి ఎవరినైనా ఒకసారి మీరు ఆలోచిస్తేనండి, సమాన ఉజ్జిగా ఉన్నవారండి ఒకరిని గురించి ఒకరు మాట్లాడుకోవడానికి చాలా ఇష్టపడరు. ఇక్కడ ఉన్నాను కదా, నేనే ఉన్నాను కదా, నాకే ఎగ్జాంపుల్. ఈరోజు ఇక్కడ నేను వాక్యం చెప్తాను కదండి, ఎవరైనా పాస్టర్ గారు నిలబడి ఆయన ఎలా చెప్పాడు బాబు అంటే నాకు 10 మార్కులు వేస్తాడు. ఏం బాగా చెప్పలేదండి, ఇదిలేనంటాడు. అంతే, మనం కూడా అంతే కదండి. కంపెనీలో పనిచేసేటప్పుడు అంటే మన కొలీగ్స్ ఎవరైనా మనకంటే గొప్పగా ఏదైనా చిన్న కార్యం చేశారనుకోండి, ఏం చెప్తారండి? ఆడ ఏం చేశాడండి, చాలా తక్కువనే చేశాడంటారు. కానీ గొప్పగా ఎవరైనా అంటారా? ఎవరు అన్నారు. అంతేనా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన ఆడవారికి బాగా తెలుసు. ఇంట్లో కూర ఉండేమనుకోండి లేడీస్, మన పక్క వారికి ఎవరైనా లేడీస్కి ఇచ్చారనుకోండి, చాలా గొప్పగా చేసావు అక్క అంటారా? లేదు, ఇందులో కారం తక్కువైంది, ఉప్పు తక్కువైంది, ఏదో ఒకటి చెప్తారు. అంతేనా? ఏదో ఒకటి, బాలేదు, నేనే గొప్ప చేస్తానంటారు కదా. అది వారి భాగ్యం. కానీ ఇక్కడికి వచ్చేసరికి శాబా దేశపు రాణి అంట వినపడిన వెంటనే ఏంటంటే ఆగలేకపోయిందంటండి, ఉండలేకపోయి ఏం చేయడానికి వచ్చిందంట? శోధించడానికి. ఒక ఖండం నుంచి, ఒక దేశం నుంచి దేశానికి కాదంటే ఖండం నుంచి ఖండానికి దాటి. ఆ రోజండి ఫ్లైట్లు లేవు, మనలాగా కార్లు లేవు, ఏసీ కార్లు లేవు, బస్సులు లేవు. కానీ ఏమున్నాయంటే గుర్రాలు, ఒంటెలు ఉన్నాయి. ఆ ఒంటెల మీద నడవాలంటే ఎన్ని రోజులు ప్రయాణం కదా, మధ్యలో ఓడెక్కాలి. ఇవన్నీ కష్టం అవసరమా అనుకోలేదండి ఆమె. నాకు వినపడినటువంటి జ్ఞానం, ఆ భాగ్యవంతుడు ఎవడు, ఆ దయగలిగిన వాడు ఎవడు, అప్పిచ్చేవాడు ఎవడు, వాడు ఏంటి, వాడి సంగతి ఏంటి చూద్దామని కంకణం కట్టుకుని బయలుదేరి వచ్చేసిందంట. చూసిందంట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 10వ అధ్యాయం కనుక చదివితే, ఇప్పుడు 7వ వచనం చదువుతాం. 6వ వచనం కనుక చదివితే మనం 6వ వచనంలో రాజుతో ఇట్లనెను, నీ కార్యమును గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమునందు వినిన మాట నిజమే. 7వ వచనం, అయినను నేను వచ్చి కన్నులార చూడక మునుపు ఆ మాటలు నమ్మకయుంటిని, ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదనియు ఇప్పుడు నేను తెలుసుకుని ఉన్నాను. చూసారా?
ఆమెకి వినబడ్డదంతా కొంచెమేనంటాడు. అంటే వినపడిందా? కొంచెమైనా వినపడిందండి? అవునండి, వినబడుతుందండి. మనం ఏది మంచి కార్యం చేసినా, ఏ గొప్ప కార్యం చేసినా, మనం దేవుని పట్ల దేవుడు అనుకుని మనం ఏదైతే చేస్తే ఆ కార్యము, ఆ గొప్పతనం, ఆ పేరు మన దగ్గర కాకుండా కండరాలు దాటిపోద్ది. ఈరోజు పేర్ల కోసమనండి చాలా కష్టపడుతున్నారండి. పేర్లు సంపాదించేసుకుందామని ఏదో చిన్న చిన్న కార్యాలు చేసి పేరు యూట్యూబ్లో చూడండి, ఏదో పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు. ట్రైన్లో వెళ్తా ఉంటాడు, ఆడు దిగుతాడు ఎక్కుతాడు. ఇది పేరు అనుకుంటున్నాడు. ఎన్ని రోజులు బ్రతుకున్నాడండి? ఆడు చనిపోయాడు అంతే. ట్రైన్లో కానీ ఇవన్నీ చేసిన వారు అందరూ కూడా ఈయన ఏదో ఒక రోజు చనిపోతూనే ఉన్నారు. ఏంటి పేరు? ఏముందండి? ఈ రోజు ఉంటుంది పేరు, రేపు పోతుంది. ఈ పేర్ల కోసం సంపాదించుకున్న వారు చాలా మంది ఉన్నారు. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రతి రాజ్యాన్ని నేను జయించాలి, నా పేరే ఉండాలనుకున్నాడు. కానీ ఉందా? ఆయన పేరు ఉందా? ఎక్కడ ఉండదు. మనం పేరు సంపాదించుకోవాలంటే ఏ పేరు సంపాదించుకోవాలో తెలుసా? భాగ్యవంతుడు. నా కుమారుడు భాగ్యవంతుడు, నా కుమారుడు గొప్పవాడు, నా కుమారుడు దయవంతుడు, నా కుమారుడు నాకు నచ్చిన వాడని ఒక యేసుక్రీస్తు వారిలాగా ఇచ్చినటువంటి సర్టిఫికేట్ మాత్రమే బ్రతుకుంటుంది. ఆ పేరు మాత్రమే ఉంటుంది. ఆయనకి నచ్చితే గనక యేసుక్రీస్తు వారి పేరును చూడండి ఎంత గొప్ప చేశాడు దేవుడు. ఎంత గొప్ప చేశాడంటే ఈ రోజు నువ్వు డేట్ వేస్తున్నావంటే అది యేసుక్రీస్తు వారిని బట్టే. అంతేనా? యేసుక్రీస్తు వారు తెలియని ప్రజలంటూ ఉండరు. ఆయన ఏ దేశంలో ఉన్నటువంటి ఏ ప్రజలైనా సరే యేసుక్రీస్తు వారు నీకు తెలుసా అంటే ఎస్ నాకు తెలుసు అంటారు. మంచిగా తెలిసినా చెడుగా తెలిసినా యేసుక్రీస్తు వారి పేరు తెలుసా? తెలుసు అంతే. మరి నీ పేరు? నా పేరు ఇక్కడే నాకంటే మహా అంటే ఇక్కడికే కోంపల్లి ఈ మండలం వరకే తెలుసు. మరి మిగతాది నేను అంత స్థాయికి ఎదగాలి. మనం అంత స్థాయికి ఎదగాలంటే ఇగో వాక్యాన్ని బట్టి మనము ముందుకెళ్ళి శ్రేష్టమైనటువంటి జ్ఞానం ముత్యముల కంటే, బంగారము కంటే, వెండి కంటే ఈ వాక్యాన్ని కనుక మనం పట్టుకుని ఈ వాక్యం చెప్పినట్టు కనుక మనం చేస్తే కండరాలు దాటిపోతుంది. మన దయ కలిగిన వారుగా ఖచ్చితంగా ఉండాలి. అలా ఉన్నవాడే సొలొమోను రాజు. అలా చెబుతూ ఇక కిందికి వెళ్తే 8వ వచనం చూడండి. 8వ వచనంలో 7వ వచనం మధ్యలోంచి 7వ వచనం సగం వరకు చదివాం కదన్నా. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకుని ఉన్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినే దానిని బహుగా మించి ఉన్నది. భాగ్యం అంటే భాగ్యం. సొలొమోను గారికి భాగ్యం ఏదండి? జ్ఞానంతో వచ్చినటువంటి దయతో వచ్చినటువంటి అప్పు ఇవ్వటం. ప్రియమైన దేవుని వాళ్ళారా, నీ భాగ్యము గొప్పది. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? ఒక అన్యురాలు చెబుతుంది. శాపదేశపు రాణి ఏమన్నా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి రాణి కాదు. ఆమె దగ్గర ధర్మశాస్త్రం ఏమీ లేదు, దేవుడు అంటే తెలియదు. కానీ సమఉజ్జిలో ఉన్నటువంటి ఒక రాజు, ఆయన జ్ఞానం ఏంటి, ఇంత దారుణంగా ఇంత గొప్పగా ఉంది ఏంటని ఆమె తెలుసుకోవాలని వచ్చి ఆమె చెప్తుంది. సర్టిఫికేట్ ఇస్తుంది. ఈరోజు మన మీద ఎవరైనా ఇచ్చారు ఇలాగా? చూడండి ఏమంటుంది? నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానికి బహుగా మించి ఉన్నది. నీ భాగ్యము గొప్పది, భాగ్యం గొప్పది. అవునండి, దేవుడు ఇలాగే మన పట్ల వినాలని ఆలోచిస్తున్నాడు. దేవుడు ఇలాగే కోరుకుంటున్నాడు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు నా పిల్లల గురించి అందరూ ఇలాగే ఉండాలనుకుంటున్నాడు, అందరూ ఇలాగే మాట్లాడాలనుకుంటున్నాడు. కానీ ఈరోజు మనం మాట్లాడుతున్నారు మన కోసం ప్రేమేది. ఒకసారి ఆలోచించండి. అదే 8వ వచనం కూడా చూడండి. నీ జనులు భాగ్యవంతులు. అంటే సొలొమోను గారి దగ్గర ఉన్నటువంటి జనులు కూడా ఎలాగైపోయారంట? భాగ్యవంతులు. ఎందుకు అయిపోయారు? సొలొమోను గారి దగ్గర జ్ఞానం ఉంది, అందుకు సొలొమోను భాగ్యవంతుడైతే ఆయన ప్రతిదినం వాక్యం చెబుతుంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి జనులందరూ కూడా విని వాక్యంతో భాగ్యవంతులైపోయారు. చూసారా? అంటే స్థిరంగా నిలబడినటువంటి ఆయన పక్కన మనం కనుక ఉంటే, వాక్యంలో నడిపిస్తే మనం అందరం కూడా భాగ్యవంతులం అవుతున్నాం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలుచు, నీ జ్ఞానవచనమును వినుచుండు నీ సేవకులందరూ కూడా భాగ్యవంతులు. సేవకులు అంటే అండి పనిచేసేవారు. అంటే జ్ఞానం కలిగినటువంటి వారి దగ్గర మనం ఉంటే, మన వాక్యం వింటే, మన పని చేస్తే ప్రతి ఒక్కరిని దేవుడు విడిచిపెట్టట్లేదు. భాగ్యవంతులు అంతే కదండి. ప్రతి దేవుడు అనే పేరు పట్టుకొని మనం ఏ చిన్న కార్యం చేసినా మనం ఏమైపోతాం తెలుసా? భాగ్యవంతులు. నువ్వు చిన్న పాట పాడుతున్నావు అని అనుకుంటున్నావేమో, ఆ పాట పాడుతున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు. బలా నా కుమారుడా, నా కోసం పాట పాడుతున్నావు. అంతే కదండి. ఈరోజు మీరు ఈటీవీ కనుక, జెమిని టీవీ కనుక చూస్తే అన్ని పనికిరాని పాటలు పాడుతూ ఉన్నారు వాళ్ళంతా. వారికంటే మీరు గొప్పవారు కదా, మనం గొప్పవారం కదా. ప్రార్థన చేస్తున్నామంటే మనం గొప్పవారం, దేవుని కార్యాలు చేస్తున్నామంటే గొప్పవారం, మనం కుర్చీలు వేస్తున్నామంటే, ఊడుస్తున్నామంటే, సంఘ కార్యక్రమాల్లో ఏది చేసినా మనం ఎవరంట? భాగ్యవంతులు. మన మనసు ఎలా ఉండాలి? దయ కలిగినగా ఉండాలి. తర్వాత
అప్పిచ్చేవారుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు వారు అలాగే ఉన్నారు, తండ్రి అయిన దేవుడు అలాగే ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు అలాగే ఉన్నారు, దూతలు అలాగే ఉన్నారు, దేవునికి సంబంధించిన ప్రతి వారు కూడా అలాగే ఉన్నారు. సొలొమోను అలాగే ఉన్నాడు, యేసుక్రీస్తు వారు అలాగే ఉన్నారు, శిష్యులు అలాగే ఉన్నారు. శిష్యుల్లో ఉన్నటువంటి పౌలు గారి గురించి మనం ఆలోచిస్తున్నానండి. తన ఆస్తిని అంతా విడిచిపెట్టి నేను భాగ్యవంతుని అవ్వాలి, నాకు పరలోకం కావాలి, కాబట్టి నేను ఇప్పటి వరకు విన్నటువంటి జ్ఞానం అంతా వృధా, వేస్ట్ అనుకుని యేసుక్రీస్తు వారి కాళ్ళు పట్టుకుని ఆయనతోటే ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తే పౌలు గారు. మనం కూడా అలాగే ఉండాలండి, మనం కూడా అలాగే ఉండాలి. ఈ జ్ఞానం కలిగిన వారంగా, బైబిల్ పట్టుకున్న వారంగా మనం ఎలా ఉండాలంటే, ఇగో భక్తుల్లాగా వాక్యం చెప్పిన వారిగా మనం ఉంటేనే మనకి పరలోకాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఇలా కాకుండా ధనము అనుకుని కనుక నువ్వు ధనవంతుడు అయిపోతే, లూకాసు వార్తలో 16:19 ఒక ధనవంతుడు ఉంటాడండి. ఆడి ధనం అతన్ని కాపాడలేకపోయింది. అంతేనా? ఎంత ధనం ఉందంట? చాలా ధనం ఉంది, చాలా 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 ధనం ఉంది. ఏది పనికి రాలేదని ఎక్కడికి వెళ్ళి ఏడుస్తున్నాడంట? నరకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏడుస్తున్నాడు. అయ్యో, ధనం అంటే గొప్పదనుకున్నాను, ఆస్తి అంటే గొప్పదనుకున్నాను, పిల్లలంటే గొప్పవారు అనుకున్నాను, నా జ్ఞానం అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైపోయింది నేను అభాగ్యుడిని, భాగ్యవంతుడిని కాదు అభాగ్యుడిని అన్నది అర్థమైపోయింది. చెప్తున్నాడు, అబ్రహాం గారితో చెప్తున్నారు, ప్లీజ్ నా సహోదరులకి నువ్వు జ్ఞానం ఇవ్వ, భాగ్యవంతులుగా చెయ్యి అని అబ్రహాం గారికి చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు, ఆయన దగ్గర ఉన్నటువంటి లాజరు మాత్రం దేవుడి కోసమే ఆలోచించాడు, భాగ్యవంతుడిగా అయ్యాడు. కన్ను రెప్ప మూసిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? నెమ్మది పొందేటువంటి చోటుకి వెళ్ళిపోయాడు. మనం కూడా అలాగే ఉండాలి. మనల్ని కూడా దేవుడు అలాగే కోరుకుంటున్నాడు, మన కొరకే సిద్ధపరుస్తున్నాడు, పరలోకంలో స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. ఎవరైతే భాగ్యవంతుడు, ఎవరు దేవుడి పని చేస్తున్నారు, వారి కోసం దేవుడి స్థలాన్ని సిద్ధపరుస్తుంటే, ఈరోజు భూమి మీద మనం మన కోసం స్థలాలు సిద్ధపరుచుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి 66 పుస్తకాలను పక్కకు పెట్టేస్తూ దేవుణ్ణే మర్చిపోయిన వారిగా మనం ఉన్నాం. కాబట్టి అలా ఉండకుండా మనం చేయవలసింది ఏంటో తెలుసా? దేవుడు మన వెనకాల ఉన్నాడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, దూతలు ఎంతమంది పని చేస్తున్నారు. కాబట్టి నేను కూడా సాటి అయిన సహకారిగా దేవుని జత పనివారంగా ఉంటానని చెప్పి ఈ రోజు ఒక నిర్ణయాన్ని తీసుకుని, తండ్రి నేను భాగ్యవంతుడిగా ఉంటాను, దయవంతుడిగా ఉంటాను, దయగలిగిన వాడిగా ఉంటాను, ఆయన నా మనసంతా మార్చుకుంటాను అని కనుక మనం ఉంటే, దేవుడు ఈ రోజు రాత్రి నీ పడక దగ్గరికి వస్తున్నాడంట. ప్రతిరోజు రాత్రి దేవుడు వస్తాడంట, తెలుసా మీకు? పడక దగ్గరికి వచ్చి మనల్ని పరిశీలించి వెళ్తాడు. ఈరోజు నా కుమారుడు ఏమైనా మారాడా, నా పని ఏమైనా చేశాడా, అటెండెన్స్ చేస్తూ ఉంటాడండి దేవుడు. నైట్ పడుకునేటప్పుడు మన పడక గది దగ్గరికి వచ్చి మనల్ని చూసి వెళ్తాడు. ఈ మాట కనుక మీకు తెలియకపోతే మీరు బైబిల్ అంతా చదవండి, ఆ మాట తెలుసుకుని మీరు ఆశ్చర్యపోండి. అలాంటి దేవుణ్ణి మనం పక్కకు పెడితే ఇంకా మనంత వ్యర్థుడు ఎవరు లేరు. సొలొమోను దేశంలో ఉన్నటువంటి ఆయనను చూడడానికి షాబా దేశం రాని వస్తే ఒకసారి ఆలోచించండి, మనం ఎంత గొప్పవారం. అలాంటి వాక్యాన్ని పట్టుకున్నటువంటి మనం గొప్పవారు. కాబట్టి ఒక పౌలులాగా మారదాం, ఒక శిష్యులాగా మారదాం, గొప్పవారిగా అవుదాం. అలా అవ్వాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నాయన మేమంటే మీకు ఎంతో ప్రేమ, మేము గొప్పవారం నాయన. మీ ప్రేమ ఎప్పుడూ మా మీదే ఉంది. మీరు పరలోకంలో ఉన్నా కానీ నా తండ్రి మా కొరకే చూస్తున్నారు, మేము కావాలని ఆరాటపడుతున్నారు నాయన. ఒకనాడు క్రీస్తు వారిని పంపించినటువంటి మీరు, యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో సమస్తము చూసి నాయన మీరు మా కొరకు రాయించారు, మా కొరకు నా తండ్రి. అదేవిధంగా నాయన శరీరాన్ని ఇచ్చారు, ఈ ప్రకృతిని ఇచ్చారు, సమస్తమును ఇచ్చారు. మీరు దయగలిగిన వారుగా ఉన్నారు. మీ కుమారుని యొక్క రక్తం ఇచ్చి కుమారుడు కూడా దయగలిగిన వారిగా చేశారు, పరిశుద్ధాత్మ దేవుని సహకారులుగా చేశారు నాయన. అందుని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మాటలు తెలియక నా తండ్రి, మీరు ఉన్నారని తెలియక ఎంతోమంది నేను పాపిని, వెడుతుని, పురుగు వంటి వారిని, పేడ వంటి వారిని ప్రార్థన చేస్తూ వారిని తక్కువగా చేసుకుంటూ నాయన మిమ్మల్ని తక్కువ చేస్తున్నటువంటి వేళ నాయన ఈ మాటలు వినిపించిన మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. మమ్మల్ని ఎత్తు పట్టుకోండి. ఒక వెలుగున తండ్రి మీరు ఎలాగైతే స్తంభం మీద ఉంచాలని మీరు తెలియచేశారు, జ్యోతులుగా ఉండాలని మీరు కోరుకున్నారు, మేమందరం ఆ విధంగా ఉండేలాగా నా తండ్రి. ఈ భూమి మీద ఉన్నటువంటి చిన్న చిన్న వాటితో మేము చిక్కుకొని ఇక్కడే స్థిరులుగా ఉండాలన్న ఆలోచన లేక నా తండ్రి, గొప్పదైన మీరు గొప్పవారైనటువంటి పరలోకంలో ఉన్నటువంటి స్థలానికి చేరుకునేలాగా మా ఆలోచన ఉండేలాగా నా తండ్రి మమ్మల్ని అందరినీ మార్చండి. మాతో మీరు ఉండండి. మీరు ఏదైతే కార్యాలు చేయాలనుకున్నారో ఆ కార్యాలు చేసేలాగా నా తండ్రి మమ్మల్ని మార్చండి. ఇగో తండ్రి, మీ పేరు చెప్పి గిన్నెడు చల్లేలు ఇస్తేనే మీరు జీవగ్రంథంలో రాసేశారు తండ్రి. పేద విధవరాల కోసం రాసేశారు, 2 నాణాలు ఇస్తేనే నా తండ్రి. అలాంటిది మీరు ప్రతిరోజు మమ్మల్ని చూస్తున్నారని బైబిల్లో రాయించారు తండ్రి. మీరు చూస్తున్నారని మేము గుర్తెరిగిన ఆయన ఈ ఆదివారం నుంచి మొదలు పెడితే మరొక ఆదివారం వరకు నా తండ్రి
మీరు సమయం ఇచ్చినన్ని దినాలు మీ కొరకు మేము జీవించేలాగిన, మీ కొరకు మేము గొప్పగా ఉండేలాగిన, అనేకులకు స్వార్థ ప్రకటించేలాగిన నా తండ్రి, మీ కుమారులాగా మేము ఉండేలాగిన నా తండ్రి మమ్మల్ని ముందుకు నడిపించండి. సాతాను యొక్క ఆలోచనలు నా తండ్రి మేము వ్యర్థంగా నా తండ్రి విడిచిపెట్టేసి మీ జ్ఞానాన్ని మేము పట్టుకునే వారంగా మమ్మల్ని ముందు నడిపించవలసిందిగా కోరుతున్నాం. ఇగో నాయన, ఈ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేసేటువంటి పనిలో మీరు తోడుగా ఉండవలసిందిగా బ్రతిమాలుతున్నాం. ఇగో నా తండ్రి, విన్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా నా తండ్రి ఫలించేలాగా నా తండ్రి కృపలో ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాం. ఈ సంఘానికి అంటుకట్టుగా ఉన్నటువంటి నీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి, ఈ సంఘంలో ఎవరైతే బాధపడుతూ, కష్టపడుతూ, శ్రమపడుతూ నాయన రోధిస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యాన్ని బట్టి నాయన వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను మీరు దీవించండి, వారి గర్భఫలాలను మీరు ఎత్తిపట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారో అంచెలంచెలుగా నా తండ్రి ఒక క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలో అలాగ వారు ఎదిగేలాగా నా తండ్రి, వారు చేసేటువంటి పనిలో ఉత్తీర్ణులు అయ్యేలాగా నా తండ్రి ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాం. ఈ సంఘంలో ఉండి ఎవరైతే చదువుకుంటున్నారో నాయన వారి చదువులో మీరు తోడుగా ఉండవలసిందిగా బతిమాలుతున్నాం. వారు చదివిన తర్వాత నా తండ్రి ఆ చదువు మీ సువార్తలు ఉపయోగపడేలాగా నా తండ్రి వారిని ఎత్తుపట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైతే నా తండ్రి వృద్ధాప్యంలో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నా తండ్రి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆశీర్వాదాన్ని ఇవ్వండి, ఆలోచనలు ఇవ్వండి నా తండ్రి, వారికి ఆరోగ్యాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. వాక్యాన్ని బట్టి నాయన మీరు వారిని ఎత్తుపట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఎవరైతే నా తండ్రి పిల్లలు లేక ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తమైతే నా తండ్రి వారి గర్భఫలాన్ని తెరవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇక నా తండ్రి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నా కుటుంబాన్ని మీరు దీవించవలసిందిగా కోరుతూ, ఇంకనూ నా తండ్రి ఈ సంఘం ద్వారా మీ కార్యాలు ఏదైతే చేయాలని ఆశపడుతున్నారో ఆ కార్యాలు సంపూర్ణంగా నా తండ్రి ప్రతి వారం కలిసి ప్రతి దినము నా తండ్రి మేము చేసే భాగ్యాన్ని మాకు ఇవ్వవలసిందిగా కోరుతూ నాయన మరొకసారి మేము మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా అర్థిస్తూ నీ కుమారుడు మా రక్షకుడైనటువంటి క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.